అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజైతే మీ ముందుకి మన తెలంగాణ స్టేట్కి చెందిన ఒక మరొక వెహికల్ అయితే మేము తీసుకొని రావడం జరిగింది. 2018 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI. మనకైతే ఈ వెహికల్ డైరెక్ట్ కరీంనగర్లో ఓనర్ దగ్గర అందుబాటులో ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్తోనే మీరు డిస్కషన్ చేసుకొని వెహికల్ అనేది తీసుకెళ్ళచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 26, 27 వరకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఇందులో అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే సేఫ్టీ పరంగా. కార్ అయితే ప్రస్తుతానికి మనకి కరీంనగర్లో డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను. మీరు లైవ్ వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఈ కార్ అయితే మనకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక వాళ్ళకైతే ఈ కార్ పనిచేయదు. 2018 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వేరియంటు. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటి వరకు. ఎక్కడ కూడా ఎనీ యాక్సిడెంట్ అయితే కాలేదు. ఎక్కడ కూడా మీరు ఎలాంటి పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కారుకు సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ప్రస్తుతానికైతే ఈ కారు కరీంనగర్లో అందుబాటులో ఉంది. మీరు ఎవరైనా కారు పైన ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే ముందు మాకు కాల్ చేసి రండి. దీనికి మీరు ఎలాంటి లైఫ్ ట్యాక్స్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 1000 రూపాయలతోటి ఈ కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇది కారుకు సంబంధించి రైట్ సైడ్ టైరు, ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే కంప్లీట్గా సీల్ టైర్ ఉంది. 100కి 100% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండ్ వీల్ క్యాప్స్ కూడా మనకి కంపెనీ ఫిటెడ్ వీల్ క్యాప్స్ అయితే ఉన్నాయి. అండర్ బాడీలో కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అండర్ బాడీ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో ఇది మన కార్ సంబంధించిన డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. సైడ్ మిర్రర్లో కూడా మనకి ఏంటంటే ఇన్బిల్ట్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఈ టైర్ వచ్చేసి మనకు ఒక 40 to 50% అయితే ఉంది. కంప్లీట్గా బ్రిస్టోన్ టైర్సే ఉన్నాయి. ఇది మనకి కారుకు సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. స్విఫ్ట్ డిజైర్ ఎక్కువ దొరకట్లేదు వాస్తవంగా బయట కూడా. మళ్ళీ కూడా చెప్తున్నాండి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ రిజిస్టర్డ్ వెహికల్. దీనికి ఎలాంటి ట్యాక్స్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము కేవలం ఒక 1000 రూపాయలతోనే ఈ కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI మైలేజ్ విషయానికి వస్తే మనకు ఒక 20 నుంచి 28 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. మనకైతే వెనకాల డిక్కీ ఓపెన్ చేయడానికి ఎక్కడ కూడా ఎలాంటి స్పేస్ అయితే మన కీ ఆప్షన్ అయితే ఉండదు. ఇలాంటి S సింబల్ కింద మనకైతే బటన్ ఆప్షన్ ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. వెనకాల సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. డిక్కీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి రీప్లేస్ జరగలేదు. సో అండర్ బాడీ కూడా మనకి ఎలాంటి టచ్అప్స్ అయితే జరగలేదు. కంప్లీట్గా ఆల్ టైర్స్ కూడా మనకైతే బ్రిస్టోన్ టైర్సే ఉన్నాయి. స్టెప్పిన్ టైర్ల విషయానికి వస్తే స్టెప్పిన్ టైర్ మనకు ఒక 20% మాత్రమే ఉంది. సో ఇది మనకైతే కార్కి సంబంధించి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఒకసారి అండర్ బాడీ కూడా చూద్దాం. సస్పెన్షన్ ఏ విధంగా ఉంది. సస్పెన్షన్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో ఇది కార్కి సంబంధించి మనకైతే వెనకాల సైడ్ నుంచి వ్యూ. ఇది ఢిల్లీ కార్ కాదండి, దయచేసి వీడియో కూడా చూసినాక కాల్ చేయండి. ఇది తెలంగాణకు సంబంధించిన వెహికల్. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఆంధ్ర వాళ్ళకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఎవరైనా మీ బంధువులు ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి తీసుకెళ్ళవచ్చు. మేము ఏదైతే ప్రైస్ పెడుతున్నామో అదే ప్రైస్తో డైరెక్ట్గా మీ పేరు పైన కార్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎలాంటి దీనికి లైఫ్ ట్యాక్స్ కానీ ఇంకేదైనా ఎనీ అదర్ ఛార్జెస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కారుకు సంబంధించి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. కంప్లీట్గా అన్ని టైర్లు కూడా మనకైతే బ్రిస్టోన్ టైర్సే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక 40% అయితే ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎలాంటి పార్ట్ రీప్లేస్ కూడా ఇప్పటిదాకా జరగలేదు. వెనకాల డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్ అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ డోర్ ఇది. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఇది కూడా మనకు ఒక 100% ఉంది. కంప్లీట్గా స్టెప్పిన్తో పాటుగా
ఆల్ టైర్స్ కూడా మనకైతే బ్రిస్టోన్ టైర్సే ఉన్నాయి. ఈ కార్ అయితే మనకి ప్రస్తుతానికి కరీంనగర్లో ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 9లో అయితే మనకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా ఈ కార్ గురించి ఈ ప్లేస్కి వచ్చి ప్రైస్ విషయం మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ డిస్కస్ చేసుకోవచ్చు ఓనర్ గారితో. సరే, కార్కి సంబంధించిన ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. 2 కీస్ కూడా మనకైతే కార్కి అందుబాటులో ఉన్నాయి. అండ్ సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇలాంటి సీట్ కవర్ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. మనము అవసరం ఉన్నప్పుడు సీట్ను హైట్ చేసుకోవచ్చు అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ పార్ట్స్. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. రీడింగ్ విషయానికి వస్తే 1,29,244 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది. దగ్గర ఒక 1-2 ఇయర్స్ నుంచి వెహికల్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. సో స్టీరింగ్ ఫంక్షన్ల విషయానికి వస్తే ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. మరొక ఎయిర్ బ్యాగ్ అయితే లెఫ్ట్ సైడ్ కూర్చున్న దగ్గర అయితే రావడం జరుగుతుంది. ఇందులో స్టీరింగ్లో అయితే మనకి మ్యూజిక్ ఫంక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఫోన్ మాట్లాడాలనుకుంటే మనం ఈ ప్లేస్లో నుంచే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సంబంధించిన ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ నుంచే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ ప్లేయర్ల విషయానికి వస్తే మనకైతే ఇందులో మారుతి సుజుకి సంబంధించిన కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ ప్లేయర్ అందుబాటులో ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ యూఎస్బీ కేబుల్ మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. అండ్ గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ ఇందులో మనకైతే వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మధ్యలో ఒకటి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. కంప్లీట్ ఇక్కడ మనకైతే వుడెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ పవర్ విండోస్ విషయానికి వస్తే కంప్లీట్గా ఆల్ డోర్స్ కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. మన సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఈ ప్లేస్ నుంచి మనం రొటేట్ చేసుకోవచ్చు. క్లియర్గా మీకు కనబడుతుంది. లోపల నుంచే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అంటారు ఇవి. మీకు షోరూమ్ ట్రాక్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కూడా ఇంజన్ నెంబరు అండ్ చాసిస్ నెంబర్ కూడా క్లియర్గా చూపెట్టాను. అండ్ వెనకాల సీట్ కవర్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎలాంటి సీట్ కవర్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్లో ఫర్ ద ఫస్ట్ టైం డిజైర్లో వెనకాల ఏసీ ఇచ్చిందంటే మారుతి కంపెనీలో సియాస్ తర్వాత డిజైర్లో ఇచ్చారండి. ఇందులో మనకు వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఏసీ అయితే అందుబాటులో ఉంటుంది. వెనకాల 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. రూఫ్ అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లీన్ చేయలేదు. కంప్లీట్గా కంపెనీతో వచ్చిన రూఫే ఉంది. ఎలాంటి డ్రై క్లీనింగ్ అయితే ఇప్పటివరకు అయితే జరగలేదు. అండ్ మనకు మెయిన్ ఇవి కనెక్టివిటీ పార్ట్స్ కంప్లీట్గా పవర్ విండోస్ ఉంటాయి ఆల్ పార్ట్స్ కూడా. డైరెక్ట్ ఓనర్ గారితోనే మీరు ఈ కార్కి ప్రైస్ ఏది ఉన్నా కూడా మీరు డైరెక్ట్ వాళ్ళతోనే డీల్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా చెప్తున్నాను, కార్ వచ్చేసి రోడ్ నెంబర్ 9 ఆర్టీసీ కాలనీ కరీంనగర్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇప్పటి నుంచి మనం లోకల్ ఉన్న వెహికల్ కూడా మీకు ఎవరైనా అమ్మాలనుకుంటే మాకు సంప్రదించండి. ఎలాంటి కమిషన్ బేస్ లేదు, ఏది లేదండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వెహికల్ అయితే మేము సేల్ చేసి పెడతాము. ఇది కార్కి సంబంధించి ఇంజన్ సైడ్ నుంచి వ్యూ. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అండ్ ఇప్పటివరకు సీల్స్ కూడా ఓపెన్ చేయలేదు. చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్లైన్ కూడా చాలా నీట్గా ఉంది. కార్కి సంబంధించిన చేసిస్ బ్యానెట్ కూడా ఇప్పటివరకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాలేదు. సో ఇది మనకైతే కార్కి సంబంధించి పూర్తి వివరాలు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కరీంనగర్కి వచ్చి వెహికల్ తీసుకెళ్ళండి. సో ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు చిన్న లైక్ చేయండి. ఇప్పటి నుంచి మీ కరీంనగర్లో కానీ చుట్టుపక్కల ఎవరైనా మీరు లోకల్లో మీ కార్ సేల్ చేద్దాం అనుకుంటే మాకు కాల్ చేయండి. ఎలాంటి కమిషన్ అవసరం లేదండి, ఏది అవసరం లేదు. డైరెక్ట్ మా ఛానల్లో అప్లోడ్ చేసి మీ కార్ అనేది సేల్ చేయిస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్.